భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 16/12/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష బహుళపాడ్యమి సోమవారం. బహుళపాడ్యం మధ్యాహ్నం 1:15 వరకు. నక్షత్రం ఈరోజు ఆర్ద్ర నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల వరకు. వర్జ్యం ఉదయం 11:42 నుండి 1:16 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:16 నుండి 1 గంట వరకు. మధ్యాహ్నం 2:28 నుండి 3:12 వరకు. సూర్యోదయం 6:26, సూర్యాస్తమయం 5:24. అమృతగళ్ళు సాయంత్రం 5:12 నుండి 6:46 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం. అలాగే శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:15 వరకు శుభకాలం. సాయంకాలం మధ్యాహ్నం 3:30 నుండి సాయంకాలం 4:15 వరకు కూడా సాయంకాల శుభ సమయం. శుక్లయోగం రాత్రి 1:36, కౌలవకరణ మధ్యాహ్నం 1:15, తైతుల రాత్రి 12:48. అలాగే ఈరోజు ధనుస్సంక్రమణం. అస్మిన్ దినే అర్క ధనుస్సంక్రమణ పుణ్యకాల. మూలా నక్షత్రే ప్రథమపాద. ఉదయం 6:57 ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ రోజు నుండి కూడా ఉదయం 6:57 నుండి కూడా ధనుర్మాసం ప్రారంభం కాబోతోంది. కాబట్టి చక్కగా మనం ఈవేళ నుంచి కూడా ధనుర్మాసం చెయ్యాలి. నీలా తుంగస్తనగిరితటే సుప్తముద్బోజ్య కృష్ణం పారార్జం స్వం శృతి శరసిద్ధమధ్యాపయంతి సోచిష్టాయా సృజన గలితం యాద్బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమయదమిదం భూయ ఏవాస్తు భూయః. చక్కగా గోదాదేవి గోపికలందరినీ కూడా రోజు ఒక్కొక్క గోపికలు లేపడం, భగవంతుడు పిలుస్తున్నాడు అని చెప్పడం, ఆ గోపికలు చేసేటువంటి ఆ హడావిడి. ఈ ధనుర్మాసం అంటే నెల రోజులు కూడా గొబ్బెమ్మలు పెట్టుకోవాలి. తెల్లవారుజామునే అందరూ లేవాలి. చాలామంది తెలియక లేవరు, మనకి లేవాలి. కృష్ణుడు గోపికలతోటి గోదాదేవుడి నీలాదేవితో సంచరిస్తూ ఉంటాడట ప్రతి ఇంట్లో కూడా, ప్రతి ఊళ్ళో కూడా. కనుక ఆయన వస్తున్నాడు కాబట్టి తప్పనిసరి తెల్లవారుజాము దీపారాధన, గొబ్బెమ్మలు, పిరుమాళి మీ గృహదేవత ఆరాధన ఇంట్లో చేసుకోవాలి. దేవాలయంలో అయితే తెల్లవారుజామునే కూడా నదికి వెళ్ళి అలాగే మనం స్వామివారి యొక్క తీర్థబింది తీసుకురావడం, విశేషార్చనకు తెరవేసేస్తారు అర్చకులు. విశేషార్చన చేసి తర్వాత స్వామివారికి తులసార్చనది పూర్తయిన తర్వాత తెరదీసి విశేషమైన బాలభోగాన్ని కట్టుపొంగల 10 రోజులు, దద్దోజనం 10 రోజులు, చక్కెర పొంగలి 10 రోజులు స్వామికి విశేషమైన భోగం కూడా ప్రాతకాలం మందే నివేదన చేసి ఆ యొక్క విశేష హారతి అయిన తర్వాత వైష్ణవ సాంప్రదాయంలో అయితే పాసురాలు అవన్నీ పాడుకోవడం. అలాగే స్వామివారి యొక్క బాలభోగ తీర్థాన్ని, ప్రసాదాన్ని, బాలభోగాన్ని కూడా ఇస్తారు. ఈ కట్టుపొంగలు తినడం వల్ల మిరియాలు, అల్లము ఇవన్నీ కూడా ఇందులో ఉండడం వల్ల పెసరపప్పుతో కూడిన మిళితమై ఉండడం వల్ల ఈ శీతాకాలంలో వచ్చే చలిని పారద్రోలేటువంటిది. అటు చలి ఎక్కువగాను కూడా తక్కువగాను సమానంగా ఉండేటువంటిది. కాబట్టి ఈ ప్రసాదాలు తినడం వల్ల కూడా మన ఆధ్యాత్మిక ఎంత ఉందో చూడండి. మన చేసే పూజల్లో కానీ తినే ప్రసాదాల్లో కూడా ఆరోగ్యం, ఆధ్యాత్మిక శక్తి, భక్తి ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తి వన ద్వారా అవన్నీ మీకు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి ఈ 10 రోజులు కూడా కట్టుపొంగలి స్వామికి నివేదన చేయడం, మనం తినడం కూడా చాలా విశేషం, పుణ్యం, ఆరోగ్యం కూడా అన్నమాట. అలాగే పూర్వకాలం అయితే తీర్థబింది ఎవరన్నా విశేషంగా అర్చన చేయడం, ఎవరన్నా ఆచార్యులు గారు లేకపోతే ఎవరు ప్రవచనగా భాగవతమో, ఓ రామాయణమో, ఓ భగవద్గీతో, ఏదో ఒకటి ఒక భాగవతమో, ప్రవచనంగా విష్ణు పురాణమో, ఏదో ఒకటి విష్ణుమూర్తికి సంబంధించి ప్రవచనాలు చెప్పడం. ఈ విధంగా ఈ నెల రోజులు కూడా జరుగుతున్న రోజు కూడా నెల ముగ్గు అని చెప్పి వేస్తారు. అది ఈ రోజు నుండి కూడా చక్కగా వేసుకుని ఈ రోజు నుండి కూడా మీ గృహదేవతను పిరుమాల్ని ఆరాధన చేసుకునేటువంటి రోజు ధనుర్మాసం ప్రారంభమైనటువంటి రోజు. ఉదయం 6:57 ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ రోజు నుంచి కూడా ధనుర్మాసాన్ని అందరూ కూడా ఆచరించండి అని మీ అందరికీ కూడా భక్తివన ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. ముందుగా మేషరాశి. అనుకున్న పనులన్నీ కూడా పూర్తి అవ్వడం, దేవాలయ దర్శనాలు, శుభవార్త శ్రవణాలు ఉంటాయి. వృషభ రాశి మిశ్రమముగా ఉంటును. కోపస్వభావం కొంచెం ఉండే అవకాశాలు, అధికంగా ఖర్చులు కూడా ఉండే అవకాశం. మిథున రాశి విజయవంతంగా పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. ఈవేళ ఖాళీ లేకుండా ఉంటుంది, ధనలబ్ధి కూడా ఉంది. కర్కాటక రాశి ధనమును విపరీతమైన ఖర్చులు అయ్యే అవకాశం, శుభకార్యాలు,
శుభవార్తలు వినుట, సంతోషంగా ఉండే అవకాశాలు. సింహరాశి స్త్రీ మూలకంగా లేదా వ్యసనాల ద్వారా ధన నష్టము, అపకీర్తి కూడా ఉండే అవకాశాలు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కన్యారాశి ఆరోగ్య భంగం, ఇతరుల పరామర్శ చేయుట, మానసిక అశాంతి. తులారాశి ఊహించని ఖర్చులు, విలువైన వస్తువులు కొనుట, ప్రయాణ లాభాలు. వృశ్చిక రాశి ప్రయాణాల్లో ఇబ్బందులు, ధైర్యంగా ముందుకు పోవుట, ధనవృద్ధి. ధనస్సు రాశి నూతనమైన పరిచయాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలం. మకర రాశి బంధుమిత్రులు లేదా సంభాషణలు జరిగే అవకాశం, శుభవార్తలు కూడా వినే అవకాశం. కుంభరాశి ప్రయాణాలు వల్ల అనుకోని ఇబ్బందులు, ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. వాహనాలు రిపేర్లు, అధికంగా ఖర్చులు కూడా ఉండే అవకాశం. మీనరాశి అనవసరపు ఖర్చులు, అధిక ప్రయాణాలు, అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ధనుర్మాసంలో ఈరోజు మొదటి రోజున విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే శృతి సాగర ఓం శృతి సాగరాయ నమః అంటున్నారు. నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి? సాగరము జన్మస్థానం కదా, మరలా సంగమ స్థానమై ఉన్నట్లు సకల శాస్త్రాలు నారాయణుని యందే జన్మించి విస్తరించి నారాయణ స్వరూపాన్ని అవన్నీ కూడా పొందుచున్నవి కనుక శృతి సాగర అన్నాడన్నమాట స్వామి. అన్నారు, ఈ భక్తులందరూ కీర్తించారు. ఇంకా ఏమంటారంటే సుభుజో దుర్ధరో వాంగ్మి మహీంద్రో వసుదో వసు నైక రూపో బహద్రోప శిపిభిష్ట ప్రకాశన అన్నారు. ఇందులో స్వామివారికి దశ విధాలైనటువంటి పవిత్ర నామాలు ఉన్నాయి. అయితే అందులో సుభుజాయ నమః, ఓం సుభుజాయ నమః అంటే అందమైన భుజాలు కలిగినటువంటి వాడు. ఈ శబ్దం సామాన్యార్థం. అయితే ఆయన భుజాలు కేవలం సౌందర్యం మాత్రమే గాక అనంతమైన శక్తిభరితము, దుష్ట రాక్షస సంహారము, అలాగే ధర్మస్థాపనకి, ద్విబాహువులు మరియు సాధుజన సంరక్షణం గావించడానికి మహోన్నతమైన బాహువులు, తన్ను ఆశ్రయించిన భక్తులను వరద అభయహస్తాలతో కలిగినటువంటి వాడు కనుక స్వామిని సుభుజ అని ఆరాధ్యుడయ్యాడు అని విశేషంగా సుభుజములు శుభమైనటువంటి భుజాలు, దుష్టుల్ని సంహరించడానికి, ధర్మాన్ని స్థాపించిన శంకు చక్రాలు, గద అభయముద్రలు ధరించి వరదాభయముద్ర ధరించినటువంటి వాడు కనుక పరమాత్మ నారాయణను సుభుజ అని కీర్తించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.